అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వంకమామిడి ఛాయాదేవి గారు రచించిన బారామాసి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ట్రాఫిక్ రద్దీలో కారు పెళ్లివారి ఊరేగింపులా నత్తనడకలు నడుస్తోంది. మనుషులు ఎత్తుకున్న పెట్రోమాక్స్ లైట్లలా కరెంటు పోల్స్ మీద నియాన్ లైట్లు ధగధగలాడుతున్నాయి. బ్యాండు మేళాల్లా కారు హారన్లు బొయ్యి బొయ్యిమని మ్రోగుతున్నాయి. ఇంతలో ట్రాఫిక్ జామ్ అయింది. అబ్బా అనుకుంటూ ఇంజిన్ ఆఫ్ చేసి రిలాక్సింగ్ గా కూర్చుందామని ప్రయత్నించాడు శ్రీకాంత్. కాని ఫనీ మాటలు గుర్తుకొచ్చి అతని కుదురుగా కూర్చొనివ్వటం లేదు మనసు. నాన్న ఎవరితోనూ మాట్లాడటం లేదు సరికదా, ఆ కూర్చున్న చోట నుండి కదలటం లేదురా. హాల్లో ఆ మంచానికి ఎదురుగా ఉన్న కిటికీ వైపే చూస్తూ ఉంటాడు. పిలిస్తే పలకడు. అమ్మ టిఫిను భోజనం అన్నీ పక్కన టీపై మీద అమరుస్తుంది. ఏదో తిన్నంత తింటాడు. చూపు మాత్రం ఆ కిటికీ వైపు నుండి తిప్పడు. రాత్రి కూడా ఆ కిటికీ వైపు చూస్తూ చూస్తూనే నిద్రపోతాడు. బీపీ షుగరు అన్నీ నార్మల్ గానే ఉన్నాయి. జనరల్ వీక్నెస్ తప్ప వేరే కంప్లైంట్ ఏదీ లేదు. ఇది ఇలానే సాగితే బాడీ ఫంక్షనింగ్ క్రమంగా తగ్గిపోయి ఫన్నీ కంఠంలో జీరా. ఓకే ఓకే డోంట్ వర్రీ, ఏదో చిన్న ప్రాబ్లమే అయి ఉంటుంది. నేనిప్పుడే బయలుదేరుతున్నాను కదా. నైట్ స్టే అక్కడే. పిన్ని వంట తిని చాలా రోజులైంది. కంది పచ్చడి, నెయ్యి, ఆవకాయ, అబ్బా నోరూరిపోతుంది. అతన్ని తేలిక పరచడానికి అన్నాడు శ్రీకాంత్. ఫనీ దిగులుగా నవ్వి అన్నాడు, ఎదురు చూస్తూ ఉంటాన్రా. ట్రాఫిక్ కదిలింది. ఏముందా కిటికీలో అనుకుంటూ కార్ స్టార్ట్ చేశాడు శ్రీకాంత్. సిటీలో పేరు పొందిన సైకియాట్రిస్టు అతను. ఇలాంటి సమస్యలు అతనికేం కొత్త కావు. కానీ మిగతా జబ్బుల్లాగా వీటిని డయాగ్నోస్ చేయడానికి ఎక్విప్మెంట్ సరిగా ఉండదు. వ్యాధి కారకాన్ని కత్తెరతో కత్తిరించి లేజర్ రేస్తో కాల్చి తీసిపడేయటానికి అవదు. పేషెంట్లు, అతని బంధువులు సరిగా సహకరించరు. పేషెంట్లు సామాన్యంగా సెన్సిటివ్గా ఇంట్రావర్ట్స్ అయి ఉంటారు. శంకరం బాబాయిలా. శంకరం బాబాయ్ జ్ఞాపకంతో అప్రయత్నంగా అతని మనసు తన అందాల బాల్యంలోకి జారిపోయింది. దాదాపు 30 ఏళ్ల క్రితం సంగతి. తను ఫనీ పంచాయతీ స్కూల్లో చదువుకునేవారు. స్కూల్ అయిపోయిన తర్వాత తన కేర్ ఆఫ్ అడ్రస్ వాళ్ళింట్లోనే. ఇంట్లో గోల, చదువుకోవటానికి వీలుండదు అనేది ఒక సాకు మాత్రమే. నిజానికి పర్ణశాల లాంటి ఫనీ వాళ్ళింట్లో గడపడమంటే తనకెంతో ఇష్టం. జామ చెట్లు ఎగబ్రాకి దోర జామ పండ్లు తినటము, రాలిన మామిడి పిందెలను ఉప్పద్దుకొని తినటము మరీ ఇష్టం. ఓరి మీ ఇల్లు బంగారంగాను, ఆ పిందెలు తింటే పళ్ళు పులుస్తాయిరా, ఆ జాంకాయలు ఎక్కువ తింటే జలుబు మందం, ఇవి తినండి అంటూ కామాక్షమ్మ పిన్ని ఇచ్చే బెల్లం లడ్డు, జంతికలు, సున్నుండలు తినటం మరీ మరీ ఇష్టం. ఆఫీస్ నుంచి రాగానే శంకరం బాబాయి చెట్లకు గొప్పులు తీస్తూనో, తీగలకు పందిళ్లు వేస్తూనో, మల్లె మొగ్గలు, జాజి మొగ్గలు జాగ్రత్తగా కోస్తూనే ఉండేవాడు. ఆయన పనికి అడ్డాలు పడుతూ ఆ పనులు తాము చేయటం ఇంకా ఇంకా ఇష్టం. ఆ తర్వాత చాప మీద కూర్చుని పోటాపోటీగా చదువుకునేవారు. వెళ్లేటప్పుడు అరటికాయలో, పొట్లకాయో, సొరకాయో పట్టుకుని వద్దంటున్నా వినకుండా ఇంటి వరకు తోడొచ్చేవాడు బాబాయ్. ఇంటి లోపలికి మాత్రం ఎప్పుడూ వచ్చేవాడు కాదు. అడపాదడపా పరీక్షలైతేనే వాళ్ళింట్లోనే పడుకునేవాడు. కామాక్షి పిన్ని పెట్టే వేడివేడి అన్నం, దొండకాయ వేపుడు, ములక్కాడల పప్పు పులుసు, వంకాయ బజ్జీ పచ్చడి వేరువారి కంచంలోనే తిన్నా ఫనీతో కలిసి ఒకే మంచంలో పడుకునేవాడు. ఏ రాత్రి వేళల్లోనో ఒకళ్ల కాళ్ల మీద మరొకరు కాలు వేసుకుని పడుకుంటే శంకరం బాబాయ్ సరిగా సర్ది తొలగిపోయిన దుప్పటి కప్పటం తనకు బాగానే గుర్తుంది. ఇంటర్ అయిన తర్వాత తాము ఇల్లు మారిపోయినా కూడా ఇద్దరు ఉస్మానియా మెడికల్ కాలేజీలోనే చదివారు. ఆ తర్వాత ఫనీ కార్డియాలజీలో స్పెషలైజేషన్ చేసి పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోయినా తమ స్నేహం చెక్కు చెదరలేదు. ఫనీ ఇండియా వచ్చినప్పుడే కాకుండా పని మీద అటువైపు వెళ్లినప్పుడు వాళ్లను చూసి వస్తూనే ఉన్నాడు. ఎటొచ్చి వాళ్లు ఇల్లు అపార్ట్మెంట్కిచ్చి వెళ్లిపోవడం, గృహప్రవేశం సమయానికి తను లండన్లో ఉండటం, వచ్చిన తర్వాత కూడా తన హాస్పిటల్ నిర్మాణం పని ఒత్తిడిలో వెళ్లి చూడటం వీలవ్వలేదు. ఇదిగో ఇంతలో హఠాత్తుగా ఫనీ నుండి ఫోను. ఇల్లు చేరుకోవటంతో ఆలోచనలకు ఫుల్ స్టాప్ పెట్టాడు. పరిచయమైన ప్రదేశమే అయినా కొత్తగా వెలిసిన అపార్ట్మెంట్స్తో కొత్తగా అనిపించింది. దీపావళికి కట్టిన ఎలక్ట్రిక్ దీపాల తోరణాలతో ధగధగలాడుతూ దేదీప్యమానంగా వెలిగిపోతుంది. సరికొత్తగా కట్టిందవడం వల్ల కాబోలు అక్కడ ఉన్న అన్ని అపార్ట్మెంట్స్లోకి రాణిలా వెలిగిపోతుంది. అయినా ఏదో వెలితి. తనకు ప్రియాతి ప్రియమైన పర్ణశాల గుర్తొచ్చి మనసును కుదిపి కలవరపెడుతోంది. ఎదురు చూస్తున్న ఫనీ కారును చూసి,
కిందకి దిగి వచ్చి పలకరించటంతో ఈ లోకంలోకి వచ్చాడు. కారు పార్క్ చేసి ఫస్ట్ ఫ్లోర్ కాబట్టి మెట్లెక్కి ఇంట్లోకి చేరుకున్నారు. రా నాయనా, చాలా రోజులకొచ్చావు. మీ అమ్మా నాన్న ఆరోగ్యంగా ఉన్నారా? భారతి పద్మ నీ భార్య పిల్లలు కులాసాయేనా? హాస్పిటల్ కడుతున్నావుగా, మీ ఇద్దరు డాక్టర్లేగా, బావుంటుందిలే. పూర్తయిందా అని కామాక్షమ్మగారి గుమ్మంలోని ఆహ్వానించి ప్రశ్నల వర్షం కురిపించింది. ఆమెకు జవాబు చెబుతూనే ఆమె భుజంపై నుండి శ్రీకాంత్ కన్నులు శంకరం గారిని పరీక్షగా చూశాయి. ఫనీ చెప్పినట్లుగానే ఆయన తదేకంగా కిటికీ వైపు చూస్తూ దివాన మంచం మీద కూర్చొని ఉన్నారు. ఇంట్లోకి కొత్త మనిషి వచ్చినట్లుగాని, కామాక్షమ్మగారు గలగలా గువ్వల కచ్చికలా మాట్లాడటం కాని ఏవి ఆయన గుర్తించటం లేదు. నాన్నా, శ్రీకాంత్ వచ్చాడు అన్న ఫనీ మాటలుగాని, నమస్కారం బాబాయ్ అన్న శ్రీకాంత్ మాటలుగాని ఆయన విన్నారో లేదో గాని కిటికీ మీద నుండి మాత్రం చూపు మరల్చలేదు. ఏమండి, శిష్లవారి అబ్బాయి శ్రీకాంతు, శిష్లా ప్రభాకర శాస్త్రి గారి అబ్బాయి, మన ఫనీ స్నేహితుడు, చూడ్టానికొచ్చాడు. కామాక్షమ్మగారు ఆయన ముఖంలో ముఖం పెట్టి కుదుపుతూ చెప్పింది. శ్రీకాంత్ కంగారుగా చూసి ఆపమని సైగ చేస్తూ, ఇల్లు చాలా బావుంది పిన్ని, 3 బెడ్రూమ్స్ అని ఆవిడ దృష్టిని మరల్చాడు. ఫనీ గమనించి ఇల్లు చూదువుగాన్రా అని లోపలికి దారితీశాడు. ఇల్లు నిజంగానే చాలా బావుంది. నాపరాతి బండల స్థానంలో అద్దంలా మెరుస్తున్న టైల్సు, తలుపుల్లేని గోళ్ల స్థానంలో నెగినెగలాడుతున్న కబ్బోర్డ్సు, ముట్టుకుంటే అంటుకునే వల్లె స్థానంలో ఏషియన్ పెయింట్స్. దేవుడి మందిరం ఇప్పుడు కూడా అప్పట్లాగే రంగురంగుల పూలతో నిండిపోయి ఉంది. అయితే ఈ పూలు వాడవు, నలగవు కూడా. సువాసన లేని ప్లాస్టిక్ పువ్వులు. ఆ రంగురంగుల బల్బుల ముందు దీపారాధన వెలవెలపోతుంది. వంటగదికి ఆనుకొని ఉన్న బాల్కనీలో 0 సైజు హీరోయిన్లా నీరసంగా ఉన్న తులసి మొక్క. అప్పుడు 3 అడుగుల ఎత్తున్న తులసి కోటలో గుమ్మటంలా ఉన్న తులసి చెట్టు. క్షీరాబ్ద ద్వాదశి నాడు దీపాలు పెట్టి పేరంటం చేయటం, పక్కనే ఉన్న ఉసిరి చెట్టు కింద కార్తీక మాసంలో శంకరం బాబాయ్ భోజనాలు ఏర్పాటు చేయడం గుర్తొచ్చింది. పవిత్రమైన దేవాలయాన్ని పడగొట్టి 5 స్టార్ హోటల్ కట్టిన భావన అతని హృదయాన్ని ఆవరించింది. ఆ తరువాత కామాక్షమ్మగారు భోజనాలకు ఏర్పాటు చేస్తుంటే శ్రీకాంత్ హాల్లోకొచ్చాడు. అప్పటికీ శంకరం గారు భోజనం చేసి ఉండటంతో మంచం మీద పడుకుని ఉన్నారు. ఆయన దృష్టి మాత్రం ఆ కిటికీ పైనే ఉంది. శ్రీకాంత్ ఆయనకు గంట గమనిస్తూనే ఆ కిటికీ దగ్గరికెళ్లి పరీక్షగా చూశాడు. మామూలు కిటికీనే. లేత నీలం రంగు అద్దాల తలుపులు, దోమలు రాకుండా ఆకుపచ్చ మెష్, అవతల బాల్కనీ. కిటికీకి పక్కనే ఉన్న గుమ్మం తలుపు శబ్దం కాకుండా తెరిచి బాల్కనీలోకి వెళ్లి నిశితంగా చూశాడు. 12x6 అడుగుల బాల్కనీ. అవతల 15 అడుగుల దూరంలో ప్రహరీ గోడ. చాలా ఎత్తుగా ఉంది. ఆ తరువాత రోడ్డు. రోడ్డుకి అవతల పక్కన అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అనుమానించదగ్గదేమీ లేదు. భోజనం వడ్డిస్తూ కామాక్షమ్మగారు తన తరహాలో అందుకున్నారు. ఏమిటో నాయనా, చావు కాలానికి ఇలా లావు దుఃఖం అన్నట్లుగా అయింది. మట్టి పిసుక్కుంటూ ఆ మొక్కల్లా పడి ఎంతసేపు కొట్టుకుంటారు? వయసు మీద పడుతుంది కదా, నిశ్చితంగా ఏ భక్తి టీవీనో చూస్తూ విశ్రాంతిగా ఉంటారనుకున్నాను గాని ఇట్లా అవుతుంది అనుకోలేదు నాయనా. కందిపచ్చడి అడిగావట కదా, ఇంకొంచెం కలుపుకో, నెయ్యి వేస్తాను. ఇదంతా నా కర్మ నాయనా. ఈ రకంగా నాడు రాసుంటే తప్పేదేముందిలే. అమ్మా అని ఫనీ వారించబోతే శ్రీకాంత్ అతని చెయ్యి నొక్కి ఆపాడు. సరే, నేను పక్కల ఏర్పాటు చేస్తాను అని చెయ్యి కడుక్కొని అక్కడి నుండి వెళ్లిపోయాడు ఫనీ. అతను వెళ్ళిందాకా చూసి కామాక్షి వైపు తిరిగి, ఇలా ఎప్పటినుండి పిన్ని అంటూ మళ్లీ సంభాషణలోకి దింపాడు. నీవి కూడా తింటూ చెప్పు అని అక్కడే కూర్చి దూరంగా లాక్కొని స్థిమితంగా కూర్చున్నాడు. ఎప్పటినుండి అంటావా? ఎప్పటినుండంటే కామాక్షమ్మగారు గుర్తు చేసుకుంటూ క్షణం ఆగి, మేఘమాసంలో ఇల్లు మొదలెట్టారా? ఉన్న సామానేదో అద్దె ఇంట్లో పడేసి యాత్రలకెళ్ళాం. బద్రీనాథు, కేదారనాథు, గంగోత్రి, యమునోత్రి ఆ యాత్రలు బాగానే చేశారు. వయసు వాళ్లతో సమానంగా ఎంత హుషారుగా నడిచారో తెలుసా? ఆ తర్వాత ఫనీ దగ్గరకు చికాగో వెళ్ళాము. అదేంటో విల్లానో గోల్కొండ ఖిల్లానో ఆ ఇంట్లో ఉండేవాళ్ళం. చుట్టూ మొక్కలు, చెట్లు, అరచెయ్యంత వెడల్పు గులాబీ పువ్వులు, చెట్ల నిండా యాప్లీస్ పళ్ళు గుత్తులు గుత్తులుగా ఎలా వేలాడుతున్నాయనుకున్నావు? చూడటానికి 2 కళ్ళు చాలవనుకో. కాని చవ్వగా ఏం బావుంటాయిలే. మనది ఆవకాయ మిరప్పండ్లు కారం తినే నోరాయే. అక్కడ కూడా బాగానే ఉన్నారు మరి. ఆ తర్వాత చెలిముదిరి మంచు వర్షాలు పడి
ఆ వాతావరణం నాకు పడలేదబ్బాయి. ఎప్పుడెప్పుడు మన దేశం వచ్చి పడతామా అనిపించిందనుకో. అక్కడ నుండి బెంగళూరు వచ్చాను. అక్కడ మా పెద్దతల్లి కొడుకున్నాళ్లే, శ్రీరంగనాథ స్వామి అని. మీరు ఎరగర్లే, నాకంటే చాలా పెద్దవాడే. పెళ్లి పెటాకులు లేవు, సన్యాసం పుచ్చుకున్నాడు. ఆయన ఆశ్రమంలో ఉన్నాము. చాలా బాగుంది ఆశ్రమం, ప్రశాంతంగా. అక్కడ కూడా బాగానే ఉన్నారు. ఆ తర్వాత గృహప్రవేశమే కదా అని కొంచెం ఆగింది. ఆమె వంటిల్లు సర్దుకుంటూ ఉంటే తను కూడా సాయపడ్డాడు శ్రీకాంత్. తర్వాత చెప్పటానికి ఆమె కాస్త తటపటాయించినట్లుగా అనిపించింది అతనికి. అయినా ఆ తర్వాత మాటల కోసం ఓపిగ్గా ఎదురుచూశాడు. ఏమనుకుందో ఏమో తిరిగి మొదలుపెట్టింది. గృహప్రవేశమైన 3వ రోజే ఫనీ సెలవు లేదని కోడల్ని పిల్లల్ని తీసుకుని అమెరికా వెళ్లిపోయాడు. అదిగో అప్పటి నుండి ఈ మాట్లాడకపోవటం మొదలైంది. మొదట్లో నా మీద, మా తమ్ముడి మీద కోపమేమో ఇల్లు అమ్మినందుకు, చెట్లు కొట్టించినందుకు అనుకున్నాను. వయసు రోజుల్లో అలానే చేసేవార్లే అలకొచ్చినప్పుడు. సరేలే, ఓ 10 రోజులు పోతే సర్దుకుంటారులే, మరేం చేస్తామనుకొని ఊరుకున్నాను. కాని ఏమిటో పొసిగి పొసగని మాటలు, అయోమయం చూపులు మొదలెట్టారు. తోచట్లేదేమో అని టీవీ పెట్టేదాన్ని. చూస్తేగా ఎప్పుడూ ఆ కిటికీ వైపే చూడటం. చెప్పగా చెప్పగా 2 చెంబుళ్ళు నీళ్లు పోసుకొని రావటం, ఆ మంచం మీదే కూర్చోవటం. చెప్పగా చెప్పగా ఏదో తిన్నాననిపించటం, అక్కడే పడక. తెలిసిన వాళ్లందరూ వీధి నుండి వెళ్లిపోయేవారు. ఈ అపార్ట్మెంట్ల వాళ్లు తలుపులు బిడాయించుకుని కూర్చుంటారు. దిక్కుతోచక ఫనీ ఫోన్ చేసినప్పుడు చెప్పాను. గృహప్రవేశమప్పుడు వాస్తు పూజ, గణపతి హోమం, సత్యనారాయణ స్వామి వ్రతం అన్నీ పద్ధతిగానే చేయించాను. అయినా వాస్తుదోషాలుంటాయని శాంతి చేయించాను. వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టాను. అసలు నా అనుమానం ఏంటంటే, ఆగి గుమ్మం కేసి ఓసారి చూసి గొంతు బాగా తగ్గించి 5 ఆదివారాలు ఉపవాసముండి సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేస్తే పుట్టాడు వీడు. నాగేంద్రుడి అంశం. పగని కోపం బుస్సుమంటాడు. నీవు నా పిల్లాడిలాంటి వాడివని చెబుతున్నాను, వాడితో అనకు అంటూ ఇంకా దగ్గరగా వచ్చి చెప్పింది. ఈ మధ్య ఏమిటి, ఎందుకు ఎప్పుడు అటువైపే చూస్తారు, ఏముందా కిటికీలో అని అడగ్గా చేయి అటువైపు చూపించారు. ఏమిటా అని చూస్తే గప్పున ఒక్కసారి వెలుగు. ఆ తర్వాత నల్లటి నీడ కనిపించి పోయినట్లనిపించింది అబ్బాయి. నా గుండె జల్లుమందనుకో. ఆ మాట మా తమ్ముడితో చెబితే అప్పుడు చెప్పాడు, ఈ అపార్ట్మెంట్ సింగినాదమో, కడుతుండగా ఒక కూలి తప్పతాగి కాలు జారి కింద పడి చచ్చాట. ఏదో శాంతి చేయించాట్లే ఈ ఇల్లు కట్టించే త్రాష్టుడు. వాడు దెయ్యమై తిరుగుతుంటే చూసిన వాళ్ళు చెప్పారట. దుర్గాసాహిబుని పిలిపించి చూపిస్తానని అంటే మా ఫనీ అంటాడు, మీ తమ్ముడే ఓ భూతం, ఈ గొడవంతా వాడి వలనే. ఇందులో వాడెంత డబ్బు కమిషన్ కొట్టాడో నాకు తెలిసిందిలే. హౌవా, పిల్లనిచ్చిన మేనమామను పట్టుకొని నోటికెంతొస్తే అంత అనేటివేనా అబ్బాయి? వస్తుని నవ్వుని తొక్కిపెట్టి, అయితే ఈ సమస్య స్వరూపం ఫనికి బాగానే అర్థమైందన్నమాట. కాకపోతే ఈ కిటికీ సంగతే తెలియాలి అనుకున్నాడు లోలోపల. పైకి మాత్రం బాబాయి గాయత్రి ఉపాసన చేసేవారు. నీవు లలిత పారాయణం చేస్తావు. అలాంటివేవి ఇటుకేసి రావలే పిన్ని. అయినా మా ఇంటి దగ్గర దీక్షితులు గారని ఆంజనేయోపాసకులున్నారు. ఆజన్మ బ్రహ్మచారి. ఆయన దగ్గరికి తీసుకెడతాను బాబాయిని. గాలి ధూళి లాంటివేమన్నా ఉంటే భస్మం చేసి సముద్రంలో కలిపేస్తాడు. అంతటి శక్తివంతుడాయన అన్నాడు. మీ అమ్మ కడుపు చల్లగా, అత్త కడుపు చల్లగా ఆ మేలు చేశావంటే అంటూ ఇంకా ఏదో చెప్పబోయిన ఆవిడ గుమ్మం దగ్గర ఫనీని గమనించి, సర్లే పడుకోండి నాయన, పొద్దుపోయింది, రేపు పొద్దున మాట్లాడుకుందాం అని హాల్లోకెళ్లి శంకరంగారి మంచం పక్కనే ఫనీ ఏర్పాటు చేసిన మడత మంచం మీద పడుకుని నిమిషాల్లో నిద్రపోయింది. ఫనీ, శ్రీకాంత్ పడక గదిలో డబుల్ కాటు మంచాల మీద పడుకున్నారు. ఏంట్రా, ఇందాక అమ్మతో ఏమంటున్నావు? ఈ దెయ్యాలు అవి నువ్వు నమ్ముతావా? ఆశ్చర్యంగా అడిగాడు ఫనీ. ఏ, దేవుడున్నప్పుడు దెయ్యాలు ఎందుకుండకూడదు? టీజింగ్గా అన్నాడు శ్రీకాంత్. ఓహ్, ఈ దేవుడు దెయ్యాలు, బీయింగ్ ఎ మ్యాన్ ఆఫ్ సైన్స్, ఇట్ ఈస్ రెడిక్యులస్ టు బిలీవ్ సచ్ సూపర్ న్యాచురల్ పవర్స్. నమ్మలేనట్లుగా చూస్తూ అన్నాడు ఫనీ. ఆ మాటలకు నవ్వన్నాడు శ్రీకాంత్. మై డియర్ ఫనీంద్ర, సృష్టిలో మనిషికి ఉన్నన్ని కోరికలు, ఆశలు మరే ప్రాణికి ఉండవు. వాటిని అనుసరించి కష్టాలు తప్పవు. ఇదిగో ఈ కష్టాల్లోనే మానవుడికి దేవుడి అండ కావాలి. అందుకే ప్రపంచంలో అందరూ ఏ కొద్ది శాతమో తప్ప ఏదో రూపాన, ఏదో పేరున ఆ శక్తిని నమ్ముతూనే ఉన్నారు. నమ్మక తప్పదు.
వేరే ఆల్టర్నేట్ లేదు. లేకపోతే సైకోలైపోతారు. ఇది నిజం. అంటే దేవుడు ఒక అనస్థీషియా అంటావు? కాదు కాదు, దేవుడు మత్తుమందు కానే కాదు. అతడు అసలైన మందు. తెలుసో తెలియకో ఒక పొరపాటు చేస్తాం, మనకో మన వారికో తీరని శిక్ష పడుతుంది. పశ్చాత్తాపంతో కుమిలిపోతాం. అది రావణ కాష్టం, అంటే ఆరిన అగ్ని. మన చేతుల్లో ఏముంది? చేసేది చేయించేది ఆ గీతాచార్యుడి అనుకుంటే ఎంత స్వాంతన. ప్రియబాంధవుల్ని పోగొట్టుకుంటూ ఉంటాం. అంతులేని బాధతో కుమిలిపోతాం. మళ్లీ మన వాళ్లుగా పుడతారంటే ఎంత స్వాంతన. అందుకే ఆ శక్తికి రకరకాల పేర్లు రూపాలు ఇస్తాం. మన స్వభావాలు గుణగణాలు ఆపాదిస్తాము. వాల్మీకి గారు రామాయణం రాస్తారు, రంగనాయకమ్మ గారు వాల్మీకిని తిడతారు, జనం రాముడిని పూజలు చేస్తారు, ఫెమినిస్టులు దుమ్మెత్తిపోస్తారు. మిరాకిల్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఏది ఏమైనా కష్టాల్లో బాసటగా, నిరాశలో ఆశాదీపంగా, కార్య సాధనలో ఆత్మవిశ్వాసంగా పనిచేసే ఆ శక్తిని ఇంకా సైన్సు చేత నిరూపితం కాలేదు అన్న ఒక్క కారణంతో ఎందుకు నిర్లక్ష్యం చేయాలి? ఆశ్చర్యంగా అయినా ఆసక్తిగా విన్నాడు ఫణీంద్ర. వెధవ, ఎంత కన్విన్సింగ్గా చెబుతాడు. నిజమే, తాను కూడా పొద్దునే అరచెయ్యి, ఆ పైన వెంకటేశ్వర స్వామి ఉంగరం చూసుకుంటాడు. ఎంచేత అనుకుంటూ పైకి మాత్రం, బాగానే ఉందిలే వేదాంతం. ఇంతకీ నువ్వు హాస్పిటల్ కట్టిస్తున్నావా, ఆశ్రమం కడుతున్నావా? పక్కపక్క నవ్వాడు శ్రీకాంత్. ఒరే, సాక్షాత్తు భగవంతుని స్వరూపాలని మనం నమ్మే బాబాలకు, స్వాములార్లకు స్పెషలిస్టులు, ఫారెన్ డాక్టర్స్ పోటీలు పడి సేవలందిస్తున్నారు. వాళ్ల దయతో ఆ సేవల్ని అంగీకరిస్తున్నారు. ప్రయత్నం మానవ ధర్మం, ఆ పైన భగవంతుడున్నాడు అన్నట్లు నా హాస్పిటల్లో దేవుడి గుడి కూడా ఉంటుంది రోయ్. ఫనీ నవ్వేశాడు. తండ్రికి శ్రీకాంత్ తప్పకుండా నయం చేయగలడన్న నమ్మకం అతడికి కలిగింది. ఆ ధైర్యంతోనే అతనికి దగ్గరగా జరిగి అతని చెయ్యి గట్టిగా పట్టుకుని నిశ్చింతగా నిద్రపోయాడు. శ్రీకాంత్కి నిద్ర పట్టడం లేదు. కేసు స్వరూపం అర్థమవుతున్నా ఆ కిటికీ మిస్టరీ ఏమిటో అర్థం కావటం లేదు. తనకు తెలిసిన సంఘటనలు ఇప్పుడు కామాక్షి పిన్ని లొడలొడ వాగుతూ చెప్పినవి సమన్వయం చేసుకుంటూ ఏమైనా క్లూ దొరుకుతుందేమోనని ఆలోచిస్తూ కలత నిద్రతో కలలలో గడిపేశాడు. కామాక్షమ్మగారు కొబ్బరి ఈనెల చీపురు గట్టిగా బిగించి కట్టి పరపరా ఊడుస్తూ, ఈ ముదనష్టపు పట్నవాసంలో సరైన పని మనిషి దొరికి చావదాయే. ఓ నైలక్స్ చీర, మ్యాచింగ్ జాకెట్లు, జుట్టుకు క్లిప్పు పెట్టుకుని వచ్చిన వాళ్ళు పనికేం వంగుతారు? ఎక్కడ చెత్త అక్కడే. అయినా దాన్నని ఏ లాభం? ఇటు ఊకుతుంటే అటు రాలుతున్నాయమ్మ ఆకులు, నేనేం చేస్తాను అంటుంది. తెల్లారిందంటే చాలు ఎర్రటి ముక్కులేసుకుని ఆ చిలక ముండలు, గోడలు దుక్కి ఆ అల్లరి గుంటలు, ఆ జామ చెట్టు మీద కాపురం పెడతారు. మీరేమో గుళ్ళో మూల విరాట్టులా చూస్తూ ఊరుకుంటారు గాని కాస్త అదిలించనన్నా అదిలించరు. పోనీలే కామాక్షి, అభం శుభం తెలియని పసిపిల్లలు, నోరు లేని పక్షులు, 4 పళ్ళు తింటే మన సొమ్మంతా అరిగిపోతుందా? చెట్ల మీద వాళ్ళని చిలుకల దండును చూస్తూ తన్మయంగా అన్నాడు శంకరంగారు. ఆయన వైపు ఒకసారి చూసి చీపురు కట్ట విసురుగా మూలపడేసి, బాగానే ఉంది సంబడం. ఈ జాన్ చెట్టుకి తెల్లదోమలు, మునగ చెట్టుకి గొంగలి పురుగులు, కరివేపాకు చెట్టుకి కందిరేగలు, బాదం చెట్టు నిండా చీమలు, బంతి చెట్లలో దోమలు, ఇరుగు పొరుగు వాళ్లతో యుద్ధాలైపోతున్నాయి. మీకేమీ పట్టదు, అన్నీ నేను చూసుకోవాల్సిందేగా. ఈ ఉపోద్ఘాతమంతా దేనికో తెలుసు ఆయనకి. కాని ఆమె చెప్పేది తలుచుకుంటే జీవనాడులన్నీ తెగిపోయినట్లుగా ఉంటుంది. ఒకటా రెండా 40 ఏళ్ల అనుబంధం ఒక్క నిర్ణయంతో ముక్కలైపోతుందా? పొద్దున్నే చెట్ల మధ్య స్నానం, సూర్యుని తొలి కిరణాలు తొంగి చూస్తుండగా తులసికోట దగ్గర సంధ్యావందనం, ఆ తర్వాత మామిడి చెట్టు కింద ఉన్న నాపరాయి బెంచి మీద కూర్చొని కాఫీ తాగుతూ పేపర్ చదవటం. ఇంతలో కామాక్షమ్మగారు ప్లేట్లో బాదం ఆకో, అరిటాకు ముక్కో వేసి వేడివేడి ఇడ్లీలో, పొగలు కక్కే ఉప్మానో పొంగలిచ్చేది. ఆ ఆకు ఆ వేడికి కమిలి ఆ రసం ఆహారంలో కలిసి ఆయన గుండెల్లో శక్తి నింపినట్లుండేది. టంకాయ చుప్పలో పెట్టిన నూకలు తినటానికొచ్చే పిచుకలు, గువ్వలు, గోరింకలు, కాయల కోసం పరుగులెత్తే ఉడతలు ఆయనలో పొంగే జీవనశక్తికి ఉద్దీపకాలు. 10 నిమిషాల భోజనం మినహాయించి పగలంతా చెట్లలోనే, ముఖ్యంగా ఆ మామిడి చెట్టు నీడలోనే ఆయన నివాసం. ఆ చెట్టు మహావృక్షంలా 4 వైపులా విస్తరించి ఉండేది. 3 వైపులా రోడ్లు ఉండటంతో ఆ చెట్టు ఎవరిళ్లకు అడ్డం రాలేదు. దాని పళ్ళు తిననివారు, మండలు గుమ్మాలకి కట్టుకోనివారు ఆ వీధిలో ఎవరూ లేరు. అదేంటో మరి
దానికి సంవత్సరం పొడవునా పూత పింద కాయ ఉండేవి. ఎప్పుడో తానా మాటంటే, ఇది బారామాసీ రకం. దీన్ని మా అమ్మ ఈ ఇంటి గృహప్రవేశం నాడు నాటింది. ఆవిడ వెళ్ళిపోయింది. నన్ను కనిపెట్టి ఉండటానికి ఇది మిగిలింది అంటూ దాని కాండం మీద ఆప్యాయంగా నిమురుతూ అనేవాడు శంకరం బాబాయ్. అమెరికా నుంచి వచ్చిన కొడుకు పిల్లలు ఆ చెట్టు కొమ్మలకు ఊయలూగుతున్నా, చుట్టంచూపుగా వచ్చిన అక్క చెల్లెళ్ళు ఆ చెట్టు నీడలో కూర్చొని చల్లని కొబ్బరి నీళ్లు తాగుతున్నా, ఆ చెట్టు కింద కూర్చొని కామాక్షమ్మగారు మల్లెలు మాల అల్లుతున్నా ఆయన మనసు ఆనంద తరంగమవుతూ ఉండేది. పెదవులపైన చిరునవ్వు చెంగలిస్తుంది. వర్షం వచ్చినా ఆయన రేకుల వరండాలోకి కుర్చీని వేసుకుని కూర్చునేవారే కాని లోపలికొచ్చేవారు కాదు. ఆకాశగంగ చెట్టుకి అభిషేకం చేస్తున్నా అన్నట్లు తన్మయత్వంతో చూస్తూ ఉండేవారు. అయ్యో అయ్యో, ఈ ఎదురగాలికి ఏ రొంపో పట్టుకుంటే నేనెక్కడ చావను అంటూ కామాక్షమ్మగారు ఏ స్వెట్టరో తెచ్చి ఇచ్చేది. ఆమెకు ఆయన ప్రపంచం అర్థం కాదు. ఆమె లోకం ఆమెది. మిగిలిపోయిన కూరగాయలు, పండ్లు పందారం చేయటం, పచ్చళ్ళు పట్టటం, పేరంటాలు, నోములు, వ్రతాలు, పూజలు, గుళ్ళు, ఇంకా టీవీలు, సీరియల్స్, ఇది ఆమె లోకం. అయితే ఆయనకు ఏ విషయంలోనూ లోటు రానిచ్చేది కాదు. ఇలాంటి సమయంలోనే పట్టణీకరణ భూతం ఆ ప్రాంతం మీద దృష్టి సారించింది. 5 అంటే 5 ఏళ్లలో రకరకాల అపార్ట్మెంట్స్, కార్పొరేట్ కాలేజీలు, స్కూళ్లు, హాస్పిటల్స్, సూపర్ మార్కెట్లు వెలిశాయి. పెద్ద పెద్ద సిమెంట్ రోడ్ల మీద రాత్రింబగళ్లు దనదనలాడుతూ రకరకాల నెంబర్లు బస్సులు హోరెత్తాయి. బైకులు, ఆటోలైతే చెప్పనే అక్కర్లేదు. దగ్గర్లో ఐటీ సంస్థలు లేవటమే దానికి కారణం. ఆ ప్రాంత స్వరూపమే మారిపోయింది దానితో. ఇంత జరుగుతున్నా శంకరం గారి ఏకాంతానికే అడ్డు రాలేదు. ఆ 4 గోడల మధ్య ఆయన ప్రపంచం ఆయనది. పట్టణీకరణ భూతం కళ్ళు ఆ ఇంటి మీద పడనే పడ్డాయి. గింత పెద్ద జాగా, 3 అంకల, అది ఈస్టు, నార్త్, వెస్ట్ సైడ్లలో రోడ్డు, బారెడు దూరంలో బస్టాపులని లొట్టలేసింది. ఎంత గలీజ్గా ఈ చెట్లేంది, పాగల్గాడి లెక్క ఆ పంతులేంది, ఎంత పెద్ద అపార్ట్మెంట్లేస్తాయి అని లెక్కలేసింది. కాని ఆయన బ్రహ్మతేజం చూసి వెనక్కి తగ్గింది. అయితే అది అంతటితో ఆగలేదు. ధనపిశాచితో మంతనాలాడింది. ధనపిశాచి రాధాకృష్ణమూర్తి రూపంలో వచ్చింది. కామాక్షమ్మ చెవులు కొరికింది. అక్క, 1000 గజాల స్థలం మనది. ఫస్ట్ క్లాస్ 3 బెడ్రూమ్ అపార్ట్మెంట్స్ ఒక వైపంతా, అంటే 4 ఇస్తారట. ఇంకా పెంట్ హౌస్ కూడా. ఎంత లేదన్నా మీరుండగా 50-60 వేల రూపాయలు అద్దెలొస్తాయి. కట్టించినంత కాలం కూడా అద్దిస్తారంట అంటూ ఊరించాడు. కామాక్షమ్మగారు మెత్తబడింది. ధనపిశాచి మాయలో పడిపోయింది. బానే ఉందిగాని మీ బావగారేమంటారో? మునిపుంగవుళ్లే ఎప్పుడూ ఆ చెట్టు కింద పడుంటారు గదా. బావగారిదేముందిలే అక్క, నోరు వాయలేని మనిషి. నీ మాట ఎప్పుడైనా కాదన్నారా? నువ్వు ఊ అను, నేను చూసుకుంటాను. అయినా ఎంతకాలమని ఈ పాత కొంపలో ఎలుక కన్నాల్లో పందికొక్కు గుంటల్లో పడి కొట్టుకుంటారు? ఇకనైనా ఇంద్రభవనం లాంటి ఇంట్లో సుఖపడండి. ఇది నా అక్క చెల్లెలిల్లు, నా కూతురిల్లు. నేను చెడు చేస్తానా? నేను కూడా ఒక అపార్ట్మెంట్ తీసుకుంటున్నాను ఇందులోనే. బావతో కాలక్షేపం చేస్తాను అని ఊదరబెట్టినట్లు చెప్పాడు. ఒప్పిస్తే తనకొచ్చే కమిషన్ మాత్రం చెప్పలేదు. నిజంగానే శంకరంగారు భార్య మాటనెప్పుడూ కాదనలేదు. ఆమెను కష్టపెట్టనూ లేదు. ఆ బాధేదో తనే పడ్డాడు. అలా మొదటి వేటు మామిడి చెట్టు మీద పడింది. అప్పుడే ఉలిక్కిపడి లేచాడు శ్రీకాంత్. కల కరిగిపోయింది. తెల్లగా తెల్లవారింది. పక్కన ఫనీ లేడు. ఒక్కసారి కలను గుర్తు చేసుకున్నాడు. మామిడి చెట్టు, బారామాసి. ఎస్, మిస్టరీ వీడిపోయింది. ఉద్వేగంగా లేచి బాత్రూంలోకి కూడా వెళ్లకుండా చేత్తో ఒకసారి ముఖం తుడుచుకొని హాల్లోకి వచ్చాడు. మామూలుగానే శంకరంగారు మంచం మీద కూర్చుని కిటికీ కేసే చూస్తున్నారు. శ్రీకాంత్ ఆయన దృష్టికి అడ్డం రాకుండా పక్కగా నడుస్తూ కిటికీ చేరుకున్నాడు. అద్దాలపై రాస్తూ అన్నాడు, ఇక్కడే కదా మామిడి చెట్టుండేది? ఇదే కదా? శంకరంగారు నిదానంగానే ఆయన స్పష్టంగా అన్నారు, బారామాసి. మా అమ్మ నాటింది గృహప్రవేశం నాడు. బ్రష్ చేసుకుని వస్తున్న ఫనీ, కాఫీ తెస్తున్న కామాక్షమ్మగారు బొమ్మల్లా నిలబడిపోయారు. తను ఇమడలేని పరిసరాలలో ఆయన ఒక ఇల్యూజన్లోకి వెళ్లిపోయారు. లేని మామిడి చెట్టును ఊహించుకుని ఆ భ్రాంతిలో, ఆ లోకంలో జీవిస్తున్నారు. ఫ్రిజోఫ్రీనియా, మెంటల్ డిజాస్టర్. నీకు ఇష్టమైతే నేను తీసుకువెళ్లి ట్రీట్మెంట్ ఇస్తాను. నీవు అమెరికా వెళ్ళిపోవచ్చు. కాని ఇండియా తిరిగొచ్చేస్తే బావుంటుందేమో, ఒక్కసారి ఆలోచించు. శ్రీకాంత్ మాటలు వింటున్నాడు ఫనీ.
సంవత్సరం మీద 6 నెలలు గడిచాయి. ఫణీంద్ర భార్య పిల్లలతో అమెరికా నుండి వచ్చేశాడు శాశ్వతంగా. ఎయిర్పోర్ట్ నుండి కారు చాలా దూరం ప్రయాణించింది. ఊరి బయట పెద్ద ఆవరణలోకి కారు మళ్లించాడు శ్రీకాంత్. చాలా పెద్ద ఆవరణ, 2-3 ఎకరాలుండొచ్చు. ఒక పక్కగా పెద్ద బిల్డింగు, హాస్పిటలు, కొద్ది దూరంలో పర్ణశాల లాంటి కాటేజు, చుట్టూ మొక్కలు, గులాబీ, మందార, చామంతి, బంతిపూలు విరగబూసి ఉన్నాయి. ఇంకో పక్క వాటి మధ్యలో కూడా అనేక కూరగాయల చెట్లు, ఆకుకూరల మళ్ళు, అన్నీ నవనవలాడుతూ మంచు బిందువుల మీద అప్పుడే పడిన సూర్యకాంతితో మిలమిల్లాడుతున్నాయి. జామ, సపోటా లాంటి చెట్లు అప్పుడప్పుడే పెరుగుతున్నాయి. మరచిపోయిన బాల్యం తిరిగి గుర్తుకొచ్చింది ఫణికి. కాస్త దూరంగా ఉన్న చెట్లకు నీళ్లు పోస్తున్న శంకరంగారి దగ్గరకు తీసుకెళ్లాడు శ్రీకాంత్. పిల్లలిద్దరూ పరుగున పోయి తాతయ్య అంటూ ఆయన చేతులు పట్టుకుని కేరింతలు కొట్టారు. శంకరంగారు చేస్తున్న పని ఆపి ఒక్క క్షణం పరీక్షగా చూసి పిల్లలిద్దరిని దగ్గరకు తీసుకుంటూ ఫణి ముఖంలోకి చూశాడు. క్రమంగా ఆయన ముఖంలో అరుదుగా కనిపించే మనోహరమైన చిరునవ్వు ఉదయించింది. పిల్లల్ని మరింత దగ్గరకు తీసుకుంటూ అన్నాడు, రండి రండి, ఎప్పుడొచ్చారు? ఇంతలో గలగల్లాడుతూ కామాక్షమ్మగారు వచ్చారు. ఎప్పుడొచ్చారర్రా? పొద్దుట్నుంచి ఎదురు చూస్తున్నాను. ఇప్పుడే లోపలికి పోయాను. ముఖాలు కడుక్కోండి అందరూ. పిల్లలకి ముఖాలు కడిగించివే ఆ పంపు దగ్గర. కాఫీలు తాగి ఓ క్షణమాగి స్నానం చేసి టిఫిన్ చేదురుగాని. మీరు కూడా రండి, పిల్లలతో పాటు మళ్లీ కాస్త కాఫీ తాగుదురుగాని అని హడావిడి పడుతూ తీసుకెళ్ళింది. తండ్రి గూర్చి సంవత్సరమంతా ఫోన్లోనూ నెట్లోనూ ఇచ్చిన సమాచారమంతా ఒక్క చూపులోనే గ్రహించుకున్నాడు ఫణి. మనసంతా కృతజ్ఞతా భావంతో తడిసిపోతుంటే మాటలు వ్యక్తీకరించలేని భావాన్ని శ్రీకాంత్ 2 చేతులు పట్టుకొని కళ్లల్లో తిరుగుతున్న సన్నటి నీటి పొరతో చూపించాడు. శ్రీకాంత్ గ్రహించాడు. ఫణి భుజం చుట్టూ చెయ్యవేసి దగ్గరికి లాక్కొని, ఛ, ఏమిట్రా ఇది? ఇటు చూడు ఈ మొక్కని. పక్కనే నీళ్లతో తడిసి శుభ్రంగా ఉన్న ఆకులతో గుల్లగా ఉన్న పాదులో ఏపుగా పెరుగుతున్న మొక్కని చూపిస్తూ అన్నాడు. బారామాసి, నాటుకొని చిగుళ్లు తొడుగుతూ ఉంది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.